దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తామని చెప్పి చివరిలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను. రండి తీసుకుందాం. జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం, క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు. అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి కడతామని చెప్పారు. వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు? మేము మంచి రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు. ఆయన ఆఫీసులో ఒక టెన్నిస్ కోర్ట్ అని చెప్తుంది. ఇవన్నీ ఖర్చు పెట్టి ఎవరి డబ్బులు, ప్రజల డబ్బులు ఇలా మోసం, ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా అడుగుతారు, వీళ్ళు ఏ రకంగా ప్రశ్నిస్తారు. ఇంత అన్యాయం చేసి ఇవాళ అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు జీవో చూపెట్టారు. ఆ జీవోని ఎవరు కాదు, మేమేమి డెవలప్ అవ్వట్లేదు. ఎవరు డెవలప్ అవ్వట్లేదు. నేను రికార్డు పార్టీ ఐఎమ్ రికార్డ్. నేనేమే కాదనలేదే, నేను చెప్తానే. భవనాన్ని ప్రభుత్వ భవనాలుగా కట్టాము. దాన్ని ముఖ్యమంత్రి నివాసం కోసం వాడతాము, ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము, లేదా రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము. ముందు ప్రభుత్వ భవనాలుగా దాన్ని కట్టాము.